హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా సూపర్‌గా ఉన్నానండి. ఈరోజు మీ ముందుకు ఒక మంచి హెల్తీ రెసిపీ అయితే తెస్తానండి. ఏంటి అనుకుంటున్నారు కదా! మెంతికూరతో ఎప్పుడు పప్పు, పచ్చడి కాకుండా మెంతాకు, టమాటా ఒక్కసారి చేయండి. కాంబినేషను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మెంతికూర చేదు ఉంటుందని తినరు కదండీ! కానీ మెంతికూర తినడం వల్ల హెల్త్‌కి అయితే చాలా మంచిదండి. ఈసారి నుంచి అయితే మీరు మెంతికూర తీసుకొస్తే ఎప్పుడు పప్పు పచ్చడి కాకుండా ఇలా మెంతాకు టమాటా అయితే చేయండి. టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది. చేదు కూడా ఉండదు. చూసారు కదా, నేను పెద్ద ఒక 3 కట్టలు అయితే తీసుకున్నానండి. ఈ మెంతికూర అనేది ఆకు ఒలిచేసుకోవాలి. కాడలు కూడా లేతగా ఉంటే వేసేసుకోండి, ముదురుగా ఉంటే వద్దు, మరి చేదు అనేది ఎక్కువగా ఉంటుంది. మెంతాకు ఒలిచేసుకొని శుభ్రంగా కడిగేసుకొని మనకి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కట్ చేసేసుకోవాలండి. ఇది సైడ్కి పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి అయితే పెట్టుకోవాలి. ఇందులో కొంచెం నూనె అయితే ఎక్కువ పడుతుందండి. మన దగ్గర గరిటె ఉంటుంది కదా, అలా గరిటెతో 2 గరిటెలు నూనె అయితే వేసుకోండి. మనకి మెంతాకు చేదు ఉంటుంది కదా, కొంచెం ఆయిల్ అనేది ఎక్కడం వల్ల చేదు అయితే బ్యాలెన్స్ అవుతుంది. చూసారు కదా, నూనె కూడా హీట్ ఎక్కుతుంది అన్నప్పుడే ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక 8 నుంచి 10 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని అయితే వేసుకోవాలి. ఒక ఎండుమిర్చి ఇలా పీసెస్ కట్ చేసి వేసేసుకోవాలి. ఈ వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర అయితే మనకి మంచిగా అయితే ఫ్రై అవ్వాలండి. ఇవి కూడా ఫ్రై అవుతున్నప్పుడు మనకి స్మెల్ అయితే తెలుస్తుంది, వెల్లుల్లి, ఎండుమిర్చి అనేది. చూసారు కదా, మంచిగా అయితే ఫ్రై అవుతున్నాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత పెద్దది ఒక ఆనియన్ తీసుకొని శుభ్రంగా కడిగేసి మనకి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా సన్నగా అయితే పీసెస్ కట్ చేసుకోవాలి. ఆనియన్స్ అయితే ఇప్పుడు కొంచెం కొత్తవి కదండి, రెడ్గా అయితే ఉంటున్నాయి. ఆనియన్స్ కూడా వేసేసుకొని ఆయిల్ అనేది ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ అయితే ఎక్కువ పడుతుందని చెప్పాను కదా నేనైతే. చూసారు కదా, వెల్లుల్లి అయితే మంచి గోల్డ్ కలర్లో అయితే ఫ్రై అయింది. ఆనియన్స్ కూడా మనకు ఫ్రై అయితే అవ్వాలి. మంట లోటు సిమ్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఒక 4 పచ్చిమిర్చి తీసుకొని మనకు వీడియోలో చూపిస్తున్నట్టు పీసెస్ అయితే ఇలా కట్ చేసేసుకోండి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కరివేపాకు కూడా మనకు ఆయిల్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలి. మనకి ఇది రైస్లోకి బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది, పుల్కాకి కూడా బాగుంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది కూడా మనకి రోజు చేసింది అయితే నెక్స్ట్ డేకి అయితే నిల్వ కూడా ఉంటుందండి. మనం ఆయిల్ అనేది ఎక్కువ వేసాం కదా. చూసారు కదా, ఇవన్నీ ఇలా మంచిగా ఫ్రై అయితే అవుతున్నాయి. ఇలా దగ్గర ఉండాలి, కొంచెం మిక్సింగ్ అయితే చేస్తూ ఉండాలి, లేదంటే అడుగు అనేది పట్టేస్తుంది కదా. నెక్స్ట్ ఇందులో ఒక అర స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఒళ్ళు అల్లం ఒకటేనండి, మనం వెల్లుల్లి అయితే వేసాం కదా, అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం పేస్ట్ కూడా మనకి పచ్చివాసన అనేది రాకుండా ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో అయితే. లేదు మాకు వెల్లుల్లి రెబ్బలు నచ్చదు, అల్లం వెల్లుల్లి పేస్టే వేసుకుంటామంటే అది కూడా వేసుకోవచ్చు. కానీ వెల్లుల్లి రెబ్బలు వేస్తే బాగుంటుందండి, తింటున్నప్పుడు టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది వెల్లుల్లి రెబ్బలు అయితే. ఇవన్నీ ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కడిగేసి ఉంచుకున్నాం కదా, మెంతికూర అయితే వేసేసుకోవాలి. మెంతికూర అనేది ఆయిల్ అనేది మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అవ్వకపోతే చేదైతే వస్తుందండి, కర్రీ అనేది తినలేము. ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతూనే చేదైతే తగ్గుతుంది. చూసారు కదా, మనం ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుందాం. మూత పెట్టుకొని మధ్య మధ్యలో చూస్తూ మిక్సింగ్ చేస్తూ ఉండాలి. మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి. మన వీడియోస్ పెట్టినంటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా ముందుకైతే మంచి మంచి వీడియోస్ అయితే వచ్చేస్తాను. మీకు ఎటువంటి వీడియోస్ కావాలి, బ్లాగ్స్ కావాలి, నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చేయడానికి అయితే నేను తప్పకుండా ట్రై చేస్తాను. చూసారు కదా, మెంతికూర అనేది మంచిగా ఫ్రై అయితే అవుతుందండి. ఈ మెంతికూర ఫ్రై అయిన తర్వాత మనకు ఆయిల్ కూడా బయటకైతే రిలీజ్ అవుతుంది. అలా ఫ్రై చేసుకోవాలి. మీకు కూడా చూస్తుంటే నోరు ఊరుతుందని నాకైతే అర్థమవుతుంది. ఇంకెందుకు లేటు, వెంటనే మెంతికూర తీసుకొచ్చి ఇలా టమాటా వేసి అయితే చేసుకోండి. చూసారు కదా, మనకి సైడ్ నుంచి అప్పుడే ఆయిల్ అయితే రిలీజ్ అవ్వడం అయితే స్టార్ట్ అయింది. మనకి మెంతాకు అనేది మంచిగా అందుకే ఫ్రై చేసుకోమని చెప్పాను మీకు ఆయిల్లోనైతే. మెంతాకైతే ఎక్కువగా తినరు కదండి, చేదు ఉంటుంది, అందుకని ఇలా చేయండి. ఒక్కసారి ఇలా చేస్తారంటే పిల్లలు కూడా నెక్స్ట్ టైం ఇలాగే చేయమని అడుగుతారు, అంత టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఒక పెద్ద 3 టమాటా అండి, బాగా పండినవి అయితే తీసుకోవాలి. ఇప్పుడు టమాటా ఏంటంటే మనకి నాటు అయితే వస్తాయి కదండి, పులుపు అయితే ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రా పులుపు ఏమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఈ 3 టమాటాని శుభ్రంగా కడిగేసి మనకి వీడియోలో చూపిస్తున్నట్టు పీసెస్ అయితే కట్ చేసేసుకోవాలి. పీసెస్ కట్ చేసుకొని మెంతాకులని టమాటా వేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసేసుకోవాలండి. మిక్సింగ్ చేసుకొని
మూత అయితే పెట్టేసుకోవాలి. మనకి టమాటా అయితే గుజ్జుగా అవ్వాలండి, సాఫ్ట్గా అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో చూస్తూ మిక్సింగ్ అయితే చేస్తూ ఉండండి. చూసారు కదా, మెంతాకైతే మనం వేసినప్పుడు ఎంత ఉందో ఇప్పుడైతే ఎంత తక్కువ అయిపోయిందో. చూసారు కదా, టమాటా కూడా మనకు సాఫ్ట్గా అయిపోయి ఆయిల్ కూడా బయటకైతే రిలీజ్ అయింది. ఇలాగైతే గుజ్జులాగా అయితే అవ్వాలి టమాటా అయితే. ఇలా గుజ్జులాగా అయిన తర్వాత మనం ఇందులో స్పైసెస్ అన్నీ అయితే యాడ్ చేసుకుందాం. మనం ఆల్రెడీ ఎండుమిర్చి వేసాం, పచ్చిమిర్చి వేసాం కదా, కారం అయితే చూసుకొని వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ కారం వేసాను, 1 పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకోవాలండి వేయించింది. నెక్స్ట్ ఇందులోనే మనం టేస్ట్ సరిపోయినంత ఉప్పు అయితే వేసేసుకోవాలి. ఈ స్పైసెస్ కూడా మనం ఆయిల్ అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. అడుగు పడుతుంది అనుకుంటే ఒక 2 నుంచి 3 స్పూన్లు వాటర్ అయితే వేసుకోండి, ప్రాబ్లం అయితే లేదు. మనకి స్పైసెస్ ఏవి మాడవు. చూసారు కదా, మంచిగా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఒక చిన్న టీ గ్లాస్తో వాటర్ అయితే వేసుకొని బాగా మిక్సింగ్ చేసుకొని ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అయ్యే వరకు మంట లో టు సిమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలండి. ఒక 4 మినిట్స్ అయితే మనకి టైం పడుతుంది. చూసారు కదా, ఇలా మూత పెట్టేసుకుందాం. మంచిగా అనేది మనకి కుకింగ్ అయితే అవుతుంది మెంతాకు టమాటా అనేది. ఇలా కుకింగ్ అవుతున్నప్పుడు మనకి మంచి స్మెల్ కూడా వస్తుందండి. చూసారు కదా, వెల్లుల్లిపాయలు ఎంత బాగా కనిపిస్తున్నాయో, అందుకే వెల్లుల్లిపాయలు పొట్టు తీసి వేసుకోమని చెప్పాను. పేస్ట్ కంత ఇలా వేసుకుంటే వెల్లుల్లిపాయల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి. ఇది కూడా ఎంత బాగుంది కదా, కలర్ఫుల్గా ఉంది మెంతాకు టమాటా అయితే. మనం వేసిన ఆయిల్ కూడా బయటకి అయితే రిలీజ్ అయిపోయింది. చూసారు కదా, నేనైతే రైస్ కాంబినేషన్ అయితే చేస్తానండి ఇది. మనం ఇప్పుడు టేస్ట్ చూసుకోవాలి, టేస్ట్ చూసుకొని ఏవి సరిపోకపోయినా వేసి అయితే యాడ్ చేసుకోవాలి ఇందులో అయితే. ఇప్పుడు మనం వేసినవి అయితే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోతాయండి, ఇంకా ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయవలసిన అవసరం అయితే లేదు. చూసారు కదా, ఆయిల్ కూడా మనకి బాగా రిలీజ్ అయితే అవుతుంది సైడ్ నుంచి అయితే. ఇప్పుడు చేదు లేకుండా మనకి రెడీ అయిపోయింది మెంతాకు టమాటా అనేది. మీరు కూడా ఇంట్లో అనేది ఇటువంటి రెసిపీస్ అయితే ట్రై చేయండి. వీక్లీ ఒక 4-5 టైమ్స్ అయినా ఇలాగ ఆకుకూరలు అన్నీ తినడానికైతే ట్రై చేయండి. మెంతికూర ఒకటైనా కాదు, అన్నీ తినాలి, హెల్త్కి అయితే మంచిది. నేను మీకు టేస్ట్ కూడా చేసి చెప్తాను ఎలా ఉంది ఏంటనేది. చూసారు కదా, రైస్ అయితే పెట్టుకున్నాను. కొంచెం మెంతాకు టమాటా వేసుకొని మనం వేసిన ఆయిల్ అయితే ఎక్కువే ఉందని ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ అది ఏమీ యాడ్ చేయవలసిన అవసరం అయితే లేదు. అలా మిక్సింగ్ చేసుకోవాలి. ఆల్రెడీ మా హస్బెండ్ అయితే తినేస్తున్నారు అక్కడ. ఫస్ట్ ముద్ద అయితే ఆల్ యూట్యూబ్ ఫ్యామిలీకేనండి. నెక్స్ట్ అయితే నేను తింటాను. పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయింది, చేదు అనేదే లేదు, చాలా టేస్టీగా ఉంది. ఈ రెసిపీ అయితే మీరు ఖచ్చితంగా ఇంట్లో అయితే ట్రై చేయవలసిందేనండి. ఏంటి అన్నీ ట్రై చేయవలసింది అనుకుంటున్నారు కదా, అన్నీ హెల్దీ రెసిపీస్ అండి మనం చేసినవి అయితే. ఆ వెల్లుల్లిపాయలు మంచిగా టేస్ట్ బాగుందండి. మనకి లైట్గా నాటు టమాటా అని చెప్పాను కదండి, లైట్గా పులుపు కూడా వచ్చింది. చూసారు కదా, కర్రీ అయితే మ్యాక్సిమం ఖాళీ అయితే అయిపోయిందండి, అంత టేస్టీగా ఉంది. మీరు ఫస్ట్ ముద్ద అన్నంలో ఈ పొడి వేసుకొని తిన్నారంటే ఆరోగ్యం అయితే మీ చేతిలో ఉంటుందండి. కరివేపాకు పొడి ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంది, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి.